ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టగానే వేగంగా తన శాఖల సమీక్షలు నిర్వహించారు. తన విధానం ఏంటో అధికారులకు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక తన శాఖల నిర్వహణ కోసం టీం ఎంపికపైన కూడా ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా తన ఓఎస్డీగా పవన్ ఒక పవర్ఫుల్ ఐఏఎస్ అధికారిని ఎంపిక చేసుకోవడం విశేషం. పవన్ కోసం నిబంధనలు సడలించి మరీ చంద్రబాబు ప్రత్యేక అనుమతి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా కేరళలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్కి చెందిన యువ ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణతేజ రాబోతున్నారు. సాధారణంగా ఆర్డీఓ స్థాయి అధికారులను ఓఎస్డీలుగా నియమిస్తారు. అయితే పవన్ కళ్యాణ్ కోసం ఐఏఎస్ అధికారి కృష్ణతేజ నియామకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అనుమతి ఇవ్వడం విశేషం. పవన్ కళ్యాణ్ కృష్ణతేజని ఏరికోరి తెచ్చుకోవడం వెనుక బలమైన కారణం ఉంది. కృష్ణతేజ కేరళ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండి, ఎస్సీ అభివృద్ధి శాఖ డైరెక్టర్గా సేవలందించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కృష్ణతేజ 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2023లో కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. అధికారిగా అద్భుత పనితీరుతో తనదైన ముద్ర వేసుకున్నారు. అంతేకాక జాతీయ బాలల హక్కుల కమిషన్ పురస్కారానికి ఎంపికయ్యారు. అప్పుడే కృష్ణతేజకు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ప్రజా సంక్షేమం, పేదల అభ్యున్నతికే కృషి చేస్తున్నారని కొనియాడారు. అతని సేవలు రాష్ట్రానికి అవసరమని తన ఓఎస్డీగా పవన్ కళ్యాణ్ తీసుకువస్తున్నారు. ప్రస్తుతం కేరళలో త్రిశూర్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న కృష్ణతేజ గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందినవాడు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి శివానంద్ కుమార్ హోల్సేల్ వ్యాపారి, తల్లి భువనేశ్వరి గృహిణి. ఐఏఎస్ కావాలనే పట్టుదలతో 4 సార్లు పరీక్ష రాసి చివరికి 66వ ర్యాంకు సాధించాడు. త్రిశూర్లో బాల హక్కుల రక్షణకు అనేక కార్యక్రమాలు చేపట్టి జిల్లాను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారు. అంతేకాదు 2018లో వరదల సమయంలో అలెపి జిల్లా సబ్ కలెక్టర్గా ఉన్న కృష్ణతేజ ఆపరేషన్ కుట్టునాడు. అంతేకాదు 2018లో వరద సమయంలో అలెపి జిల్లా సబ్ కలెక్టర్గా ఉన్న కృష్ణతేజ ఆపరేషన్ కుట్టునాడు అనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 2.5 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పై అధికారులకు ఏం జరిగిందో తెలిసేలోపే స్థానిక యువతతో కలిసి 2.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి కృష్ణతేజ అందరినీ ఆశ్చర్యపరిచారు. వరదల ప్రభావం తగ్గిన తర్వాత బాధితుల కోసం ఏమైనా చెయ్యాలనే దిశగా ఆలోచనలు సాగించారు. ఐయామ్ ఫర్ అలపి అనే పేరుతో ఓ ఫేస్బుక్ క్యాంపెయిన్ని ప్రారంభించారు. ఇది ఎంతో మంది కేరళ వాసులను ఆకర్షించింది. ఈ కార్యక్రమం ఇంటర్నెట్లో వైరల్గా మారడంతో వేరే రాష్ట్రాల నుంచి అలపి కోసం సాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. యూనిసెఫ్ లాంటి సంస్థల దృష్టిని ఆకర్షించి వాళ్లే పేజ్ను మెయింటైన్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు కృష్ణతేజ ప్రణాళికలు ఏ స్థాయిలో ఉంటాయో. అలపి సబ్ కలెక్టర్ పొజిషన్ నుంచి బదిలీపై కృష్ణతేజ పర్యాటక శాఖకు వెళ్లిపోతున్న సమయంలో అలపి వాసులు తల్లడిల్లిపోయారు. అద్భుతమైన అధికారిని వదులుకోలేమంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక పర్యాటక శాఖకు మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులైన కృష్ణతేజ ఆ శాఖలోనూ తనదైన మార్కు చూపించారు. క్యారవెన్ కేరళ పేరుతో ఓ చిన్న క్యారవెన్ను అద్దెకు తీసుకుని కేరళలో నచ్చిన ప్రాంతానికి మీ కుటుంబంతో సహా తిరిగి రండి అంటూ ఆయన తీసుకువచ్చిన మరో ఆలోచన కేరళ టూరిజంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది. ఇవన్నీ గమనించిన పవన్ కళ్యాణ్ ఇలాంటి అధికారి తన పేషీలో ఉండాలని నిర్ణయించుకున్నారు. సీఎంని ఒప్పించి ఏపీకి తీసుకువస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.